శుభోదయం, అందరికీ నమస్కారం. ఈ ఆధునిక యుగంలో అంటే కలియుగం అనుకోండి, ఈ యుగంలో మనిషి జీవితం అనేది అగమ్య గోచరంగా తయారవుతూ ఉంది. మనిషి యొక్క ఆలోచనలున్నాయే, ఇవి తప్పు ద్రోవన వాణ్ణి ముందుకు నడిపిస్తున్నాయి. ఒక మాయలో పడ్డాడు. ఇంగ్లీష్లో అంటారు ఇల్యూజన్ అని. ఒక భ్రమ, ఒక మాయలో బతుకుతున్నాడు. మన చుట్టూ ఉన్నది ఒక పెద్ద మాయా ప్రపంచం. ప్రతి ఒక్కడు మాయకుడే, అమాయకుడు ఎవ్వరూ లేరండి, అందరూ మాయకులే. అంటే మాయలు తెలిసిన వాళ్ళే. మన చుట్టూ ఇలా మాయా ప్రపంచం ఉన్నప్పుడు మన మనుగడ ఏమవుతుంది? ప్రశ్నార్థకమవుతుంది. అంతేకాదు, మనము కూడా మాయకులుగా మారే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అందరూ మాయకులైనప్పుడు మధ్యలో అమాయకుడు ఒక్కడు ఎలా మనగలుగుతాడు? దాంతో వాని యొక్క ఆలోచన, అమాయకుడు వాడు, వానికి ఎలాంటి దురాచనలు ఆలోచనలు లేవు. వాని మనస్సు స్వచ్ఛంగా ఉంది. అలాంటి వాడు కూడా మారిపోయేటువంటి వాతావరణం మన చుట్టూ ఉంది. ఎందుకంటే మనిషి యొక్క జీవితం పైన వాడు పెరిగేటువంటి, వాడు జీవిస్తున్నటువంటి, వాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం యొక్క ప్రభావము చాలా ఉంటుంది. గమనించండి. చుట్టూ నలుగురు తాగుబోతులు ఉన్నారనుకో, ఇంకా మధ్యలో వీడొక్కడు తాగుబోతు కాకుండా ఎలా ఉంటాడు చెప్పండి? స్నేహితులంతా జూదగాళ్లే అనుకోండి, వీడొక్కడే జూదానికి దూరంగా ఎలా ఉండగలుగుతాడు చెప్పండి? కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం యొక్క ప్రభావము ముఖ్యంగా పసి పిల్లల మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. చూపడమే కాదు, వారి ఆలోచనలను, సదాలోచనలను దురాలోచనల వైపు మళ్ళిస్తుంది. వారి భాష, వారి ప్రవర్తన అనాగరికంగా తయారవుతుంది. చుట్టూ నాగరిక ప్రపంచం ఉంటే కదా వీనికి నాగరిక తెలిసేది. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి, కృతజ్ఞతలండి. ఏమండి, నాకు ఒక చిన్న సహాయం చేసి పెడతారా అండి? మాట్లాడేవాళ్ళు ఉన్నారా? ఏయ్ ఇక్కడ రా, పోయి ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకురాపో అనేవాళ్ళు తయారయ్యారు. ఇంకా సాయంత్రం అయితే అబ్బాయి రాబాయ్, పోయి ఒక బ్రాందీ షాపు పోయి క్వార్టర్ బాటిల్ తేపో అనేవాళ్ళు తయారవుతున్నారు. ఇంకా వాడు క్వార్టర్ బాటిల్ తెచ్చేది అలవాటైతే వాడికి కూడా రేపొద్దున వాడు ఇంకొకని చెప్పి, రే పోయి ఒక క్వార్టర్ తేపోరా, ఒక హాఫ్ తేపో, వాడు క్వార్టర్ అంటే నేను హాఫ్ అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నాం, ఇలాంటి ప్రపంచంలో ఉన్నాం మనం. కాబట్టి ఎప్పుడే కానీ మన జీవితాన్ని, మన భవిష్యత్తును తీర్చిదిద్దేది దైవభక్తి మాత్రమే. చూడండి, ఉదయాన్నే రేడియోలో కదిరి నరసింహస్వామి సుప్రభాతం వస్తూ ఉంది. దాన్ని వింటూనే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. తెల్లవారుజామునే లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నాన సంధ్యాదులు ముగించడం, దైవ పూజ గంటల కొద్దీ చేయొద్దు. ఒక
2 నిమిషాలు మనస వాచ కర్మని దైవాన్ని ప్రార్థిస్తే ఎలాంటి దుష్ట శక్తులు నీ దరిదాపులకు రావు, దూరమవుతాయి. ఇంకొక మాట, నుదిటిపైన విభూతి కానీ కుంకుమ కానీ ధరించు, లేదు చందనం ధరించు. నిన్ను చూడగానే ఎదుటివానికి కొంచెం మనసులో భయం కలుగుతుంది. వీడెవరో దైవభక్తుడు ఉన్నాడని నీ జోలికి రాడు. కాబట్టి దైవం మీద నమ్మకం, దైవం మీద భయము భక్తి ఉన్నవాడే ఈ మాయా ప్రపంచంలో చక్కగా సరైన మార్గంలో జీవించగలడు, జీవిస్తాడు కూడా. శుభం భూయాత్.